హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రెగ్రెషన్ లైన్స్ని ఎలా అబ్టైన్ చేయాలి ఇచ్చిన డేటా నుంచి అనేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అబ్టైన్ ద టూ లైన్స్ ఆఫ్ ద రెగ్రెషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఓకేనా? సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చారు. సో మన ఏం అబ్టైన్ చేయమంటున్నారు? రెగ్రెషన్ లైన్స్ అబ్టైన్ చేయమంటున్నారు. అయితే నన్ను కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, టూ రెగ్రెషన్ లైన్స్ అనేవి బిఫోర్ వీడియోలో మనం y ఈక్వల్స్ టు a ప్లస్ bx, నెక్స్ట్ x ఈక్వల్స్ టు c ప్లస్ dx గురించి చెప్పుకున్నాం. కానీ dy ఇలా చెప్పుకున్నాము. కానీ ఎక్కడ మనం y మైనస్ y బార్ ఈక్వల్స్ టు byx ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ గురించి చెప్పుకోలేదు కదా అనేసి కొంతమంది నన్ను అడగడం జరిగింది. సో ఈ టూ లైన్స్ ఏంటంటే, మనం byx అంటే ఏంటి, రెగ్రెషన్ కోఎఫిషియెంట్స్ డిరైవ్ చేయడానికి, byx కానివ్వండి bxy రెగ్రెషన్ కోఎఫిషియెంట్స్ డిరైవ్ చేయడం కోసం మనం ఏం చేసాం, ఇక్కడ వి యూస్ దీస్ లైన్స్ అనమాట. ఓకేనా? సో అవి కూడా మనకేంటి రెగ్రెషన్ లైన్స్ కిందకే వస్తాయి అనమాట. ఈ రెగ్రెషన్ లైన్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేసాము, ఈ కోఎఫిషియెంట్స్ని ఫైండ్ అవుట్ చేసాము. అయితే మరి ఈ లైన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే, మీకు ఇంటర్లో మీరు నేర్చుకునే ఉంటారు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ అనేసి. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తూ మనం ఈ రెగ్రెషన్ లైన్స్ని అబ్టైన్ చేస్తున్నాం. చూడండి, మీరు నేర్చుకొని ఉన్నది y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అనేసి మీరు ఇంటర్లో నేర్చుకొని ఉంటారు. సో వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ పాయింట్స్ అనేవి x1 కానివ్వండి y1 కానివ్వండి, ఈ పాయింట్స్ అనేవి మనకి x బార్ y బార్ వాల్యూస్ తీసుకుంటున్నాం అనమాట. అంటే దే పాసెస్ త్రూ ఎక్స్ బార్ అండ్ వై బార్, అంటే పాయింట్స్ పాసెస్ త్రూ వాట్ ఎక్స్ బార్ వై బార్. అలా తీసుకున్నప్పుడు మనకి ఏంటి, y1 x1 ప్లేస్లో ఏమొస్తుంది, వై బార్ ఎక్స్ బార్ అనే వాల్యూస్ వస్తుంది. నెక్స్ట్ m అనేది స్లోప్ అనుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మనం byx కానివ్వండి bxy కానివ్వండి, ఇది కూడా మనం ఏమనుకుంటాం, స్లోప్ అనుకుంటాం. కానీ దీన్ని ఏమని పిలుస్తాం, ఇక్కడ మనం రెగ్రెషన్ కోఎఫిషియెంట్ అనేసి పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనీ కోఎఫిషియెంట్ రెగ్రెషన్ కోఎఫిషియెంట్స్ గినక డిరైవ్ చేయమన్నప్పుడు ఈ లైన్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాము. కానీ ఇచ్చిన డేటా అంటే డేటాని ఇచ్చి టూ రెగ్రెషన్ లైన్స్ని అబ్టైన్ చేయమంటే మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. ఓకేనా? స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. దాంట్లో మనం ఏం చేస్తాం, x1 y1 అనేవి ఎక్స్ బార్ వై బార్ అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నట్లు. నెక్స్ట్ స్లోప్ అనేది byxగా తీసుకుంటాము అన్నట్లు. ఓకేనా? సో వీ హ్యావ్ టు యూస్ దీస్ ఫార్ములా అనమాట. ఓకే, సో నౌ షల్ వి ఇక్కడ కూడా ఏమన్నారు, టూ రెగ్రెషన్ లైన్స్ అనేసి అన్నారు కదా, అబ్టైన్ టూ రెగ్రెషన్ లైన్స్ అన్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫార్ములా విల్ రైట్ ఫార్ములా. ఓకే, వి నో దట్ the two regression lines are, first one y on x. y on x ఏంటి, y minus y bar equals to byx into x minus x bar. ఓకే, నెక్స్ట్ x on y ఏంటి, x minus x bar equals to bxy into y minus y bar. ఓకేనా? సో దీస్ two are the regression lines. Okay, so now what we have to do, we have to use what, the following data in order to obtain these values. Okay na? So what we have to do, first we have to construct the table. Okay na? So for that, first what values we have to take here, x values, next y values, next enti x square, next y square, next xy.
ఆల్రెడీ మనం వీటి గురించి డిస్కస్ చేసాం. మనకి ఫార్ములాస్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్వై అనేవి వస్తాయి కాబట్టి, అంటే వీటిని ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే మనకి ఇవి కంపల్సరీ కావాలి. సో అందుకని మనం ఏం చేస్తామన్నమాట, వీటిని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, డేటాలో టేబుల్లో. Okay, so we'll write here what is the data. Okay na, so x values is 8 here by seeing here 8 6 4 3 4. Next y values 9 7 4 again 4 6. Okay, now x square, what is x square in the sense 8 square, no? So 8 square in the sense what, 8 8 is 64, no? So 64 36, no? 6 square 36, 4 square is 16, 3 square is 9, 4 square is again 16. Okay, now y square in the sense 9 square in the sense 81, 7 square ante 49, 4 square 16, again 4 square 16, 6 square is 36. Next xy in the sense 8 into 9. Okay, 8 9s are 72, 6 7s are 42, 4 4s are 16, 4 3s are 12. Next 4 3s are 12, 4 6 are 24. Now what we have to do, we have to do summation for all these values. What we have to do is we have to add them. Okay na, మనం యాడ్ చేయాలన్నమాట. Okay, so summation x. So summation x equals to how much, if you add all these terms you will get 25. Okay, summation x is 25. Okay, summation y, so summation y is 30. Summation x square means you have to add all these terms. అంత టర్మ్స్ని యాడ్ చేయాలి, వాల్యూస్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి మీరు. నెక్స్ట్ సమ్మేషన్ y స్క్వేర్ equals to 198. Next summation xy equals to 166 you will get. Okay, so after this one what we have to do is first we have to find out what x bar. Okay na, x bar find out చేద్దాము. నెక్స్ట్ ఈజ్ y bar find out చేద్దాము. x bar ఫార్ములా ఏంటి, 1/n summation xi. Okay na, so 1/n, n in the sense what, we have to count these values 1 2 3 4 5. Okay na, so 5, 1/5 into summation x ante 25. So now what is x bar value, x bar value is 5 5 is 25, no? So 5. Now what we have to do is we have to find out what, y bar. So y bar equals to what, 1/n summation yi. So 1/5, no, n value into yi means what, 30. So that equals to how much, 6, isn't it? So y bar is 6. Okay, so ఇప్పుడు మనం ఏం చేయాలి, now you have to find out what, standard deviation of x, standard deviation of y. Why? Because ఇక్కడ మనకి byx అంటే ఏంటి, byx equals to r into standard deviation of y by standard deviation of x, or r bxy equals to how much, r into standard deviation of x by standard deviation of y. మళ్ళీ r అంటే ఏంటి మరి, r equals to what, covariance of
x comma y by standard deviation of x into standard deviation of y. సో అంటే టోటల్గా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x బార్ y బార్ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఓకేనా, x బార్లు y బార్లు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంకా వాల్యూస్ అంటే ఈ ఈక్వేషన్స్ రావాలి అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి కోవేరియన్స్ ఆఫ్ x comma y ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ వీల్ ఫైండ్ అవుట్ వాట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఫార్ములా ఏంటి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n సమేషన్ x స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఓకేనా, సో దట్ ఈక్వల్స్ టు వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/5 5 ఓన్లీ నో n వాల్యూ ఇంటూ x స్క్వేర్ అంటే సమేషన్ x స్క్వేర్ 141 మైనస్ x bar in the sense 5 square whole square. Okay, so if you solve this one you will get standard deviation of x value, you will get 1.78 you will get. Okay, so 1.78. so similarly we have to calculate what, y bar, standard deviation of y. so standard deviation of y in the sense what, square root of 1/n summation y square minus y bar square. so square root of 1/n in the sense what, 1/5 into summation y square in the sense what, 198. okay, so summation y square in the sense what, 198. so 198 minus y bar ante 6 whole square. okay, so if you solve this one, standard deviation of y you will get 1.89. okay, so now what you have to do is you have to find out covariance of x comma y. okay na, so covariance of x comma y ante enti formula, 1/n summation xy minus x bar y bar. okay na, so 1/n, n in the sense 5 into summation xy in the sense what, 166 minus x bar ante enta 5 into y bar ante 6. okay na, so you will get how much, so if you solve this one you will get 3.2 like that. you will get 1 minute hold. so if you solve this one you will get nearly 3.2 like that you will get. so covariance of x comma y how much you will get, 3.2. okay, so now what we have to do is, now we have to substitute in these lines. okay na, so now I am going to find out what, y on x, the regression line y on x. so y on x formula enti, y minus y bar equals to byx into x minus x bar. okay, so y minus y bar equals to byx in the sense what is the formula, r into standard deviation of y by standard deviation of x into x minus x bar. okay, so r in the sense what, covariance of x comma y into standard deviation of y by standard deviation of x by what, standard deviation of x into standard deviation of y. see if you see this one, what are the values will get cancelled, y bar y, I mean standard deviation of y, standard deviation of y will be cancelled. so that equals to what, covariance of x comma y by what you will get, variance of y you will get into x minus x bar. so ila meeru
సింప్లిఫై చేసుకొని ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇది ఒక వే అనమాట. నిన్న నేను ఏం చేశానంటే ఇదంతా కూడా సింప్లిఫై చేయకుండా జస్ట్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వీటిలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆర్ వాల్యూ అంటే ఆర్ ఫార్ములా ఏంటో వేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంత వస్తుంది. ఇప్పుడు నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఎలా అయినా మీరు చేయొచ్చు. వై మైనస్ వై బార్ ఏంటి? సో వై బార్ ఇన్ ద సెన్స్ 6 equals to covariance of x comma y. How much we got? 3.2 by standard deviation of x అంటే 1.78 square into x minus x bar is 5, I think so, 5. Okay, so like this also you can solve it. So like this you can simplify. This one you can cross multiplication, or else you can find this value and after that you can multiple this value with these terms. So like that you can simplify again. So y minus x minus so you simplify this one. So x minus x bar, that means now we are going to find what? X on y line. So x minus x bar equals to bxy into y minus y bar. ఓకేనా? సో బీవైఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఇంటూ వై మైనస్ వై బార్. సో దట్ ఈక్వల్స్ టు వాట్? ఆర్ ఇంటూ ఆర్ ఫార్ములా వాట్? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై by standard deviation of x into standard deviation of y into standard deviation of x by standard deviation of y. Now what are the values will be cancelled? Standard deviation of x, standard deviation of x. Okay, so now what we'll get? Covariance of x comma y by variance of y you will get. So y minus y bar. Okay na? So x minus x bar equals to covariance of x comma y by variance of y into y minus y bar. So now you substitute the values and you can simplify like that. అంటే నిన్నటి ప్రాసెస్ ఈ ప్రాసెస్ సేమ్, కాకపోతే నిన్న మనం ఇక్కడ సింప్లిఫై చేయలేదన్నమాట. ఇక్కడ సింప్లిఫై చేయలేదు, డైరెక్ట్గా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఇక్కడ నేను ఆర్ని సింప్లిఫై చేశాను. ఓకేనా? ఆర్ ఫార్ములా కూడా వేసి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది అనేసి. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే సాల్వ్ చేసామో అలా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వే టు solve the problem in order to obtain the regression lines y on x or x on y. Okay, so if you are seeing ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.